అందరికీ నమస్కారం అండి. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. ఇది ఇప్పుడు తమిళ భాషలో ఉన్న తిరుప్పుగళ్ అనేది పాడబోతున్నానండి. దీన్ని రచించిన వారు అరుణగిరి నాదర్. నాద విందు కళాది నమో నమ, వేద మంత్ర స్వరూప నమో నమ, జ్ఞాన పండిత స్వామి నమో నమ, వేగు కోడి నామ శంభో కుమార నమో నమ, భోగాంతరి బాల నమో నమ, నాగబంధ మయూర నమో నమ, పరశూర చేతదండ వినోద నమో నమ, గీత కింకిణి పాద నమో నమ, ధీర సంభ్రమ వీర నమో నమ, గిరిరాజ దీపమంగళ జ్యోతి నమో నమ, తూయ అంబల లీలా నమో నమ, దేవకుంజరి పాగ నమో నమ, అరుళ్ తారాయ్ ఆది అంత ఉళవాసు పాడియ, சேரர் கொங்குவை காவூர் நாடதில் ஆவினன் குடி வாழ்வான தேவர்கள் పెరుమాళే. ధన్యవాదాలండి. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, నమో సుబ్రహ్మణ్య. ఇది సాహిత్యము చెప్తానండి, ఎవరన్నా రాసుకొని నేర్చుకునే వాళ్ళు ఉంటే నేర్చుకోవచ్చు. నాద విందు, నాద విందు, కళాది కళాది, నమో నమ నమో నమ, వేద మంత్ర వేద మంత్ర స్వరూప నమో నమ, స్వరూప నమో నమ, జ్ఞాన జ్ఞాన పండిత పండిత స్వామి స్వామి నమో నమ నమో నమ, వేగు వేగు కోడి కోడి. ఇది మొదటి చరణం అండి. రెండవది నామ శంభు నామ శంభు, కుమార కుమార నమో నమ నమో నమ, భోగ అంతరి భోగ అంతరి బాల నమో నమ బాల నమో నమ, నాగబంధ నాగబంధ మయూర మయూర నమో నమ నమో నమ, పరశూరర్ పరశూరర్ చేత మూడో చరణం, చేతదండ చేతదండ వినోద నమో నమ వినోద నమో నమ, గీత కింకిణి పాద నమో నమ గీత కింకిణి పాద నమో నమ, ధీర సంభ్రమ ధీర సంభ్రమ వీర నమో నమ వీర నమో నమ, గిరిరాజ గిరిరాజ. నాలుగో చరణం, దీప మంగళ జ్యోతి
జ్యోతి నమో నమ నమో నమ. తూయ తూయ అంబల అంబల లీలా నమో నమ లీలా నమో నమ. దేవ కుంజరి దేవ కుంజరి పాగా పాగా నమో నమ నమో నమ. అరుళ్ అరుళ్ తారాయ్ తారాయ్ అరుళ్ తారాయ్ అరుళ్ తారాయ్. ఆ తర్వాత చరణం ఐదవది చివరిది. ఆది అంత ఆది అంత ఉళావాసు ఉళావాసు పాడియ పాడియ. చేరర్ చేరర్ కొంగువై కొంగువై. గావూర్ గావూర్ ననాడదిల్ ననాడదిల్. ఆవినన్ కుడి ఆవినన్ కుడి. வாழ்வான வாழ்வான. தேவர்கள் தேவர்கள். பெருமாளே పెరుమాళే. ఈ తిరుపుగళ్ అనే వాటికి చాలా పేరుందండి తమిళనాడులోనే కాదు, సంగీతం నేర్చుకునేవాళ్ళు అలాగే భక్తితో ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఇవి పాడుతూ ఉంటారు. దీనికి పాడడానికి కారణం ఏంటంటే, మన త్యాగరాజ స్వామి వారు ఎలాగైతే పాటలతోటి రాముల వారిని దర్శనం చేసుకున్నారో, అన్నమయ్య గారు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారో, ఈయన ఈ తిరుపుగళ్ రచించిన అరుణగిరినాథర్ అనే ఆయన చాలా చాలా పాపకర్మలు చేసి చేసి అత్యంత అంటే ఇంకా అంతకంటే పాపాలు అతను చేయనివంటూ అసలు ఏమీ లేవన్నమాట. అంత చేసినప్పుడు తనకి వాళ్ళ అక్క ద్వారా వచ్చిన బాధను తట్టుకోలేక స్వామివారి గోపురం నుంచి మురుగా అంటూ కింద పడిపోయే ప్రయత్నం చేసినప్పుడు నిజమైన భక్తి కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు వచ్చి ఆయనను చేతులతోటి పట్టుకొని ఆపారు, రక్షించారనమాట. ఇంత పాపాత్ముడు కూడా మురుగా అన్నందుకు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని తలుచుకున్నందుకు సాక్షాత్తు ఆయనే ప్రత్యక్షమయ్యారు. ఇది అరుణాచలంలో దీపంలాగా ఈయన మారిపోయారనమాట. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిలో కలిసిపోయారు. అందుకని ఈ తిరుప్పుగళ్ అనేది అత్యంత చాలా పవిత్రమైంది, అలాగే గొప్పది కూడా. అన్నీ గొప్పవే, కాకపోతే మనం ఆ భాష ఈ భాష అని వదిలేయకుండా భగవంతుడికి చేరువయ్యే ప్రతి దానిలో మనం కూడా నేర్చుకోవాలి, మనం కూడా పాడాలి అనే ఉద్దేశంతో అందరం నేర్చుకుందాం. భాషతో మనకి కానీ భగవంతుడికి సంబంధం లేదు కాబట్టి భాష అనేది పక్కన పెట్టేసి మనము ఆ రాగము భావము, దానికి సంబంధించిన రాగము భావము, దానితోటి ఆ రచయిత ఎలా స్వామివారిని దర్శించారు, ఆ రచనలో ఎలా స్వామివారిని చేరుకున్నారు, ఏ రాగం పాడారు, అలాగే మనం ఎందుకు పాడకూడదు, అలాగే మనం ఎందుకు భగవంతుడిని చేరుకోకూడదు అనే ఉద్దేశంతో మనము ప్రతి కీర్తనని నేర్చుకొని పాడడం వల్ల మనకి కూడా అలాంటి అనుభవమే కలుగుతుందన్నమాట. అందుకోసం అన్ని భాషల్లో కూడా మనం నేర్చుకోవాలి, పాడాలి, ప్రచారం చేయాలి. ధన్యవాదాలండి.